ఒకరోజు కొడుకు తన తండ్రితో, నాన్నగారు ఈ నెల తాతయ్య మన ఇంటికి ఎందుకు రాలేదని అడుగుతాడు. ఆ మాటలు విన్న తల్లి, మీ నాన్న వెళ్ళి తాతయ్యను ఇక్కడికి తీసుకురాకపోయినా మీ పెద్దనాన్న వచ్చి ఇక్కడ దింపేసి వెళ్తాడులే అని వెటకారంగా మాట్లాడుతుంది. ఈ విధంగా మాట్లాడుతుండగానే ఫోన్ రింగ్ అయింది. నేను చెప్పాను కదా, మీ అన్నయ్యే అయి ఉంటాడు, ఫోన్ ఎత్తండి, మీ నాన్నను తీసుకువెళ్ళడానికి ఫోన్ చేసి ఉంటాడంటుంది. అప్పుడు తండ్రి, అవును అన్నయ్యే కాల్ చేస్తున్నాడని ఫోన్ తీసుకొని మాట్లాడాడు. వాళ్ళ అన్న, ఏంట్రా ఎలా ఉన్నారు, ఏమైంది, ఇంకా రాలేదు నాన్నను తీసుకెళ్ళడానికి, నాన్న ఉదయం నుంచి చిన్న కొడుకు రాలేదని చాలా కలవరిస్తున్నాడు, త్వరగా వచ్చి తీసుకువెళ్ళు అని అంటాడు. అప్పుడు అతను, అన్నయ్య ఇప్పుడే వస్తున్నాను, ఆఫీసులో పని ఉండి రాలేదు, ఇప్పుడే బయలుదేరుతున్నానని ఫోన్ పెట్టేసి బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న అతని కొడుకు తన తండ్రితో, నాన్న నాకు ఒక డౌట్ ఉంది, తీరుస్తావా అని అంటాడు. తాతయ్యకి ఇద్దరు కొడుకులు కాబట్టి ఒక నెల మీరు, ఒక నెల పెద్దనాన్న చూసుకున్నారు, మరి నా డౌట్ ఏంటంటే ఒక నెల మిమ్మల్ని నేను చూసుకుంటాను, మరొక నెల మీరు ఎక్కడికి వెళ్తారు, మీకు ఉన్నది నేను ఒక్కడినే కదా అని ఆ పిల్లవాడు అంటాడు. ఆ మాటలు విన్న తండ్రికి నోటి వెంట మాట కూడా రాదు. అందుకే కన్న వారిని పంచుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు మనకి జన్మనిచ్చారు, ప్రేమను పంచారు. ఈరోజు చాలా మంది కొడుకులు తల్లిదండ్రులను భారంగా భావించి పంచుకున్నారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో అవన్నీ గమనిస్తున్న మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూసే ప్రమాదం కూడా పొంచి ఉంది. అందుకే మనం ఏం చేస్తే మన పిల్లలు కూడా అదే చేస్తారు, జాగ్రత్త.